హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పీకల దాకా తాగి వాహనాలను నడిపేవారిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుకుంటున్నారు. ఆ తర్వాత వారిపై కేసులు నమోదు కూడా చేస్తున్నారు. ఇంత చేసినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే నగరంలో ఓ చోట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. దీంతో కొందరు మందుబాబులు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందుకు మందుబాబులు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే హైదరాబాద్లోని అంబర్పేటలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మందు తాగి వాహనాలు తోలుతున్న వారికి టెస్ట్ చేసి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయితే వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే అట్నుంచి వచ్చిన కొందరు వ్యక్తులను పోలీసులు అడ్డుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా బ్రీత్ ఎనలైజర్ లో ఊదమని వారిని కోరారు. ఇక అంతే, ఓ యువకుడు మాత్రం ఊదకుండా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులు వెళ్లేవారిని అడ్డుకుంటారా అంటూ పోలీసులపైకే ఫైర్ అయ్యారు. ఇక చివరికి పోలీసులు అతడిని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా అతడు ఆల్కహాల్ సేవించాడని తేలడంతో కేసు నమోదు చేశారు. ఇదంతా పోలీసులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. దీన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. తాగి బండి తోలడమే కాక బ్రీత్ అనలైజర్లో ఊదం అంటే పారిపోవడం ఏంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళా పారిపోతుండు కదా అమ్మా, ఎందుకు పారిపోతుండు? మళ్ళా ఎందుకు పారిపోతుండు? ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా, ఎందుకు పారిపోతుండు? కాదమ్మా, ఆయన ఎందుకు పారిపోతుండు? ఆయన ఎందుకు పారిపోతుండు? ఇప్పుడు ఎవరు కొట్టలేదు. ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది. ఈడ వీడియో రికార్డింగ్ ఉంది. మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది. ఎవరు కొట్టలే, ఈడ ఎవరు కొట్టలే. చూసారుగా, ఇలా ఉంటారు కొందరు మందుబాబులు. మీరు కూడా తాగి బండి తోలి ప్రమాదాల బారిన పడకండి. అయినా సరే అలాగే తాగి నడుపుతామనుకుంటే ఇదిగో ఇలా పోలీసులు మీపై కూడా కేసులు నమోదు చేస్తారు.